రోజా విరబూస్తుందా, వాడిపోతుందా? నగరి నుంచి తప్పించే అవకాశాలే మెండుగా ఉన్నాయిగా. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా. వైసీపీలో నయా జబర్దస్తి ట్రెండ్ ఆమె. అలాంటి రోజాకు నగరి టికెట్ వైసీపీ కేటాయిస్తుందా అంటే కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్థానికంగా నాయకులతో సఖ్యత లేకపోవడం, అవినీతి ఆరోపణలు, ఆధిపత్య పోరు, ఇలా అనేక కారణాలు అందుకు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇచ్చినా ఆమె గెలుపు అంత సునాయాసం కాదని వెల్లడవుతోంది. ఇంతకీ రోజా నగరిలో విరబూస్తుందా, వాడిపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మంత్రి ఆర్కే రోజాకు ఈసారి ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి రోజాను తప్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ హైకమాండ్ త్వరలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడైన 7 వైసీపీ జాబితాల్లోనూ రోజా పేరు లేకపోవడం అందుకు అద్దం పడుతోంది. అయితే రోజాను నగరి నుంచి తప్పించి మరొక స్థానాన్ని కేటాయిస్తారా, లేదా పూర్తిగా పక్కన పెడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రోజాకు టికెట్ కేటాయించకపోవడం వెనక 2 మంత్రులు కూడా ఉన్నారని చెబుతున్నారు. వారి ఒత్తిడితో పాటు నియోజకవర్గంలో నెలకొన్న అసంతృప్తి, సొంత క్యాడర్ నుంచి వినిపిస్తున్న ధిక్కర స్వరాలు ఆమెను టికెట్ కు దూరం చేశాయని అంటున్నారు. వాస్తవానికి ఆర్కే రోజా సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చారు. తొలుత తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఫైర్ బ్రాండ్ లీడర్ గా టీడీపీలోనే ముద్రపడింది. ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో జగన్ నాయకత్వాన్ని ఆమె సమర్థిస్తూ వచ్చారు. 2004 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలవలేదు. 2009లో రోజాకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ను తెచ్చుకున్న రోజా గెలుపొందారు. దీంతో తొలిసారి ఆర్కే రోజా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో రోజా అప్పటి ప్రభుత్వం టీడీపీపై నిప్పులు చెరిగేవారు. అసెంబ్లీ సమావేశాల్లో వీరంగం చేసేవారు. దీంతో ఆర్కే రోజాను అప్పటి ప్రభుత్వం శాసనసభ నుంచి సస్పెండ్ చేసింది. అదే రోజాకు అనుకూలంగా మారింది. 2019 ఎన్నికల్లో తిరిగి వైసీపీ నుంచి పోటీ చేసి మరోసారి గెలిచారు. అయితే జగన్ తొలి మంత్రివర్గంలో రోజాకు చోటు దక్కలేదు. ఆమెను ఏపీ ఐఏసీ చైర్మన్ గా జగన్ నియమించారు. 2వ విడత మంత్రివర్గ విస్తరణలో రోజాకు టూరిజం శాఖ మంత్రిగా జగన్ బాధ్యతలను అప్పగించారు. ఇక్కడే వివాదాలకు బీజం పడింది. ఆమె మాట, ప్రవర్తనపై అసంతృప్తి చెందిన కొందరు నగరి నియోజకవర్గంలోనే రోజాకు వ్యతిరేకంగా వైసీపీలోనే గ్రూపులు కట్టారు. వీరి వెనుక మంత్రులు ఉన్నారని రోజాయే జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. రోజాకు వ్యతిరేకంగా నగరి నియోజకవర్గంలో ప్రత్యర్థి వర్గాన్ని ఎగదోస్తూ మంత్రులు ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపిస్తూ వచ్చారు. తాజాగా టికెట్లు ఖరారు చేసే సమయంలో రోజాకు వ్యతిరేకంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వ్యతిరేకంగా గలం విప్పడం ప్రారంభించారు. రోజా సోదరుడు కుమారస్వామి తమ వద్ద పదవి ఇప్పిస్తారంటూ డబ్బులు తీసుకున్నారంటూ బహిరంగ ఆరోపణలకు దిగారు. దీని వెనుక కూడా మంత్రులు ఉన్నారని రోజా వాపోవడం తెలిసిందే. ఇటు నియోజకవర్గంలో క్యాడర్ నుంచి వినిపిస్తున్న వ్యతిరేకతతో పాటు అటు ఓ బలమైన మంత్రి కూడా రోజాకు సీటు ఇవ్వవద్దని పట్టుబట్టడంతో రోజాకు ఈసారి టికెట్ దక్కడం కష్టమేనని అంటున్నారు. మరి జగన్ చివరకు రోజాకు టికెట్ ఇస్తారా, లేదా ఇస్తే ఎక్కడివ్వచ్చు? నగరినే కేటాయిస్తారా, లేదా వేరే చోటికి పంపిస్తారా? టికెట్ ఇవ్వకుంటే రోజా డెసిషన్ ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.